మేడం, ఎలా ఎలా ప్లీనరీ సమావేశాలు జరిగాయి? అధ్యక్షుల వారిని చూడడం ఇన్నాళ్ల తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? నేనైతే రెగ్యులర్గా చూస్తున్నాను సార్ని. ఈరోజు దగ్గరగా చూడడం చాలా సంతోషంగా అనిపించింది. కొంచెం అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సారు చాలా గట్టిగా ఉన్నారు, కఠినంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎట్లాంటి అన్యాయం జరిగినా దాని గురించి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రథోత్సవ వేడుకలు 25 ఏళ్లు పూర్తయిపోయినాయి. ముగింపు వేడుకలలో భాగంగా దిశానిర్దేశం ఏ అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేశారు? పార్టీని పటిష్టం చేసుకోవడము, పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడము, పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తీసుకోకూడదని కూడా ఈరోజు మరి మాట్లాడుకున్నాము. సో కేసీఆర్ గారు కూడా, మా గౌరవ అధ్యక్షులు కూడా దానికి ఆమోదం తెలిపినారు. ఇమీడియట్గా సభ్యత్వ కార్యక్రమం, పార్టీ నిర్మాణ కార్యక్రమం కూడా మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఫైనల్గా కవిత పార్టీ గురించి మీ అభిప్రాయం మేడం? స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టుకునే అవకాశం అందరికీ ఉంది. వారు పెట్టుకున్నారు, మేము స్వాగతిస్తాం. కానీ మా బాస్నేమన్నంటే, మా బాపునేమనంటే ఊరుకో. కేసీఆర్ గారు ఈ పార్టీ పుట్టింది ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి పోరాడే పార్టీ ఇది. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు రానున్న రోజుల్లో మెంబర్షిప్తో పాటు పార్టీ వ్యవస్థాగతంగా కూడా వాళ్ళు పునర్నిర్మాణం చేసుకొని ప్రజల పక్షాన ఎలాంటి పోరాటాలని టేకప్ చేయాలి, ప్రజల మధ్యలో ఎలా నిలవాలి అన్న విషయం పైన కేసీఆర్ గారు ఈరోజు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజల పక్షాన పోరాడతారు, ప్రజల కోసం పోరాడతారు. ఏ నాయకుడైనా కానీ కల్లిబుల్లి మాటలు చెప్పి అబద్ధాల హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ప్రజల్ని విస్మరించి, ప్రజల్ని అణిచిదొక్కే పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని ఉంది తప్పించి ప్రజా సంక్షేమం గురించి పోరాడే పరిస్థితి లేదు. ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయో ఆ వైఫల్యాలని ఎత్తి చూపించి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఉండాలి అన్న దిశానిర్దేశం కేసీఆర్ గారు చేశారు. కమిటీల రద్దుని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఏదైనా ఒక పార్టీలో ఒక టర్మ్ అయిపోయిన తర్వాత తీసి కొత్త రక్తాన్ని, కొత్త భావాన్ని నింపడం ఇస్ సర్వసాధారణం. అది ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయి తప్పించి ఎన్నికలతోనే, అంటే ప్రజలు, అంటే కార్యకర్తలు ఎన్నుకున్న నాయకుల్నే గ్రామ స్థాయి నుంచి తీసుకురావాలన్న ఆలోచన ఏదైతే ఉందో దాంతో పార్టీ ఇంకా పటిష్టంగా అవుతుందన్న నమ్మకం మాకుంది. తెలంగాణలో చాలా వరకు యూత్ ఎక్కువగా ఉన్నారు. యువత చాలా వరకు కూడా కొత్త పార్టీ ఆల్టర్నేట్గా ఎంచుకుంటున్నారు. కేసీఆర్ గారు యూత్ని ఎందుకు ఆకర్షించలేకపోతున్నారు? యూత్ కేసీఆర్ గారితో లేదు అనడం చాలా అబద్ధం. ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా పెద్దవాళ్ళ కంటే యూత్ ఈ మధ్యలో ఎక్కువ తరలొస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిన హామీలు చేయట్లేదు. మొత్తం ఉద్యోగాలని చెప్పినారు, నియామకాలు అన్నారు, నిధులు అన్నారు, ఏదీ లేదు. సంక్షేమం కూడా లేదు. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీనే గడ్డగా పుడితే అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వ్యతిరేకించింది కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్తే, ఈరోజు మళ్ళా అదే ఉస్మానియా యూనివర్సిటీలో రెండోసారి కూడా రెండో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసుకోవడానికి సిద్ధమవుతుంది. మేడం, ఇలాంటి వారందరికీ కూడా బూస్టప్ ఇచ్చినటువంటి అంశాలు ఏంటి ఈరోజు ప్లీనరీ సమావేశాల్లో భాగంగా? మాకు ఒక దిశానిర్దేశం చేయడం, మెంబర్షిప్స్ కానివ్వండి, కొత్త కమిటీలు కానివ్వండి, అదేవిధంగా మహిళా బిల్లు విషయంలో కూడా ఇంకా పార్టీ తరఫు నుంచి వాళ్ళు కూడా మేము ఆల్రెడీ ఎన్నోసార్లు తీర్మానం చేశాము, ఈ బిల్లు మీద కూడా అవసరమైతే ఉద్యమం చేస్తామని చెప్పడం కూడా మాకు ఒక చాలా పెద్ద బూస్టప్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే అధ్యక్షులు, బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ చేసినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో వాటిని తూచా తప్పకుండా పాటిస్తాము, యువతని ఎక్కువగా ఆకర్షించేలాగా కూడా పార్టీ ముందుకు పోతుంది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో ఉషా, మెగానన్ టీవీ, హైదరాబాద్.